జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ 2025 సంవత్సరం వచ్చిన తర్వాత ద్వాదశ రాశుల వారందరికీ కూడా శుభప్రదంగానే మొదలవుతుంది. అయితే దినదిన అభివృద్ధిలాగా ప్రతి మాసానికి ఎట్లయితే మనకి అభివృద్ధి అవుతుందో అదే విధంగా మనకి అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు కావచ్చు, రాహువు, కేతువు, గురువు ఇలాంటి అతిపెద్ద గ్రహాలన్నిటి కూడా మారిపోవడం, ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఉపయోగపడేలాగా ఉండడం, అందులో 12 రాసుల వారికి కూడా బాగుండడం. అందులో ముఖ్యంగా మరొకటి మనకి ఇటీవల కాలంలోనే గ్రహాలు 2 వచ్చాయి. ఆ గ్రహణాలు వచ్చేసి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం మనకి ఈ సెప్టెంబర్ మాసంలోనే ఆరంభమైనాయి. సెప్టెంబర్ 21 తారీఖున వచ్చినటువంటి చంద్రగ్రహణం, అలానే సెప్టెంబర్ 21 తారీఖున వచ్చినటువంటి సూర్యగ్రహణం. ఈ గ్రహణాల సందర్భంగా అందరూ కూడా భయభ్రాంతులు అయ్యేలాగా కొంతమందికి అనిపిస్తూ ఉంది. ఇలాగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలానే ఈ గ్రహణాల అనంతరం కూడా మనకి వచ్చేసి అక్టోబర్ మాసం వస్తుంది. ఈ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ నక్షత్రం కావచ్చు, ఏ రాశిలో పుట్టిన వారికైనా సరే ఏ గ్రహాలు ఏ దశలు ఎలా ఫలిస్తాయి, దానికి తగ్గట్టుగా ఈ అక్టోబర్ మాసంలో కొత్తగా పెళ్లిళ్ళు చేసుకునే వారు కావచ్చు, కొత్తగా గృహ ప్రవేశాలు చేసుకునేవారు కావచ్చు, కొత్తగా ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నా, యూనివర్సిటీ సీట్లు కావాలనుకున్నా, రాజకీయ రంగంలో, సినీ రంగంలో ఎలా ఉండబోతుంది, ఈ యొక్క కొత్త వరవడి ఎలా ఉండబోతుంది, ఈ దీపావళి పర్వదినాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే కనుక ముందుగా మనకి ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అక్టోబర్ మాసం అనేది చూద్దాం. ఇలా మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి, రాశుల్లో చివరిది. ఇలాగ తిప్పుకుంటే రౌండ్ గా ఉంటుంది, చక్రంలా ఉంటుంది కాబట్టి చివరిది కాదు, మళ్ళీ మొదటిగా వస్తాం. కాబట్టి ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. ఈ మీనరాశి వారికి గత కొంతకాలంగా అంటే దగ్గర మే మాసం నుంచి కూడా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి మొదలైంది. అంటే ఏళ్ళనాటి శని అనేటువంటిది మొదలైంది అని చెప్పుకోవచ్చు. ఈ ఏళ్ళనాటి శని మనకి మే మాసం 29వ తారీఖు నుంచి ఆరంభమైంది 2020 సంవత్సరం. అయితే మనకి సగబలానికి రాలేదు, అంటే 6 మాసాల దగ్గరలోకి వస్తూ ఉంది. కాబట్టి ఈ 6 మాసాల దగ్గరకు వస్తుంది. కాబట్టి మరొక అదృష్టం ఏంటంటే శని వక్రంలో ఉన్నాడు. ఈ సంవత్సరంలో శని వక్రంలో ఉన్నాడు. ఇప్పుడు పరిస్థితి ప్రకారంగా ఈ శని వక్రంలో ఎప్పటి వరకు ఉంటాడయ్యా అంటే కనుక నవంబర్ 23వ తారీఖు వరకు కూడా శని వక్రంలో ఉండడం వల్ల వీరికి కొంచెం ఉపశయనం అని చెప్పొచ్చు గ్రహాల నుంచి కూడా. అందులోనూ 3వ స్థానంలో గురువు, 8వ స్థానంలో కుజుడితో పాటు బుధుడు అలా ఉన్నారు. కాబట్టి ఇటుపక్క చూసుకుంటే 10వ స్థానంలో రాహువు, అలానే 6వ స్థానంలో కేతువు ఈ రకమైన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్ని అనుకున్నటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి బాగుంది, పంటమూలు పండించే వారికి బాగుంది, మెడికల్ రంగాల వారికి బాగుంది, డయాగ్నోస్టిక్స్ వారికి బాగుంది, అన్ని రకాల రంగాల్లో కూడా బాగుంది అని చెప్పొచ్చు. అలానే వీరికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటి మార్కెటింగ్ రంగాల వరకు ఇంకా అద్భుతంగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేసేవారు ఎవరైనా ఉంటే, కూరగాయల వ్యాపారం చేసేవారు ఎవరైనా ఉంటే, ఫ్రూట్స్ వ్యాపారం చేసేవారు ఎవరైనా ఉంటే కనుక వారికి సరిపడా అదృష్టం ఉంటుంది అని చెప్పొచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. అలానే పూజ సామాగ్రి షాపులు కానీ మీరు పెట్టగలిగితే కనుక వాటికి సానుకూలంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రయత్నం చేయొచ్చు. ఎవరైనా మర్చెంట్ షాప్స్ అలానే సూపర్ మార్కెట్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. అలాంటివి కూడా మీకు సానుకూల వాతావరణం కనిపిస్తుంది. కాకపోతే ఈ యొక్క అక్టోబర్ మాసం 15వ తారీఖు తర్వాత మాత్రం మీరు ఓపెన్ చేసుకోవాలి. అక్టోబర్ మాసం 15వ తారీఖు తర్వాత మీరు ఈ వ్యాపారం మొదలు పెట్టుకోవాలి. పెట్టుబడులు మీ సొంత పెట్టుకోవాలి. అప్పు తెచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా నష్టపోయేదానికే అవకాశం కనిపిస్తూ ఉంది. మీరు ఏదైనా బ్యాంకు సంబంధించిన లోన్లు కానీ ప్రయత్నం చేస్తే కనుక ఈ మాసంలో ప్రయత్నం చేయండి. 12వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నెలాఖరులోపు మీకు లోన్లు కూడా అయ్యేటట్టు ఉంది. ఎవరైనా సహాయ సత్కారాలు కావాలని కూడా మీకు శ్రేయోభిలాషులు ఎవరైతే ఉంటారో వారందరూ సహాయం చేస్తారు. అలానే మేన్ రాశిలో ఉండేసి అందరూ కూడా శని భగవాన్ అశుభ దృష్టి ఉంది కదా గురువు గారు, ఇంకా మాకు సానుకూల వాతావరణం లేదు, ఎవరు మాకు సహాయం చేస్తారంటారు. శని వక్రంలో ఉన్నాడు. కాబట్టి ఈ శని వక్రం నవంబర్ 23 వరకు ఉంటారు. కాబట్టి నవంబర్ 23 లోపు మీరు కోటాది కోట్ల రూపాయలు కూడా సంపాదించినటువంటి వాతావరణం కూడా లభిస్తుంది. కాబట్టి చెడు వ్యసనాలకు బానిస అవ్వకండి. చెడు వ్యసనాలకు బానిస అవ్వనంత వరకు కూడా ఆ దేవుని అనుగ్రహం మీ వెంట ఉంటుంది. మీ చెంతనే ఉండేసి మీ వెనకనే ఉండేసి మీకు సానుకూల వాతావరణం కల్పిస్తాడు. అలానే ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి, రాజకీయ రంగంలో జాయిన్ అవ్వాలి, ఎవరైనా ఇల్లు, వాహన, వస్త్రాలు ఎవరైనా చేకూర్చుకోవాలి, అలానే ఇల్లు కొనుక్కోవాలి, స్థలాలు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా సానుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. కాకపోతే ఈ మాసంలో 22వ తారీఖు తర్వాత మాత్రమే సానుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. ఈ అక్టోబర్ మాసం 22వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే కనుక మీకు స్థలాల్లో కావచ్చు, ఇల్లు కావచ్చు, వాహనాలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు సానుకూల వాతావరణం కనిపిస్తూ ఉంది. ప్రయత్నం చేయొచ్చు. ప్రయత్నం పూర్తిగా ఎవరైనా స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మీకు సహాయం చేసేలా కనిపిస్తున్నారు ప్రయత్నపూర్వకంగా. అలానే మీకు ఎవరైనా సరే ఇంకేదైనా
పై ఎడ్యుకేషన్స్ కి వెళ్ళాలి అనుకునే వారు ఉంటే కూడా ప్రయత్నం చేయండి. ఈ మాసంలో అక్టోబర్ మాసంలో 18వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా మీ సానుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. పోతే మీకు లంగ్స్ ప్రాబ్లం కావచ్చు, ఆస్మా లాంటివి కావచ్చు, కోల్డ్ లాంటివి కావచ్చు, హెడేక్ లాంటివి కావచ్చు, సైనస్ లాంటి ప్రాబ్లమ్స్ అయితే కనపడుతున్నాయి. కాబట్టి కొంతమేర దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ అనేది మీరు తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మీకు స్కిన్ కి రిలేటెడ్ సమస్యలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితమైనటువంటి ప్రికాషన్స్ అయితే మీరు తీసుకోవాలి, దానికి తగ్గట్టుగానే ఉండాలి. లేకపోతే కనుక వైద్యునికి సంప్రదించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా వస్తుంది. మీకు చిన్న చిన్న సమస్య వచ్చినప్పుడు వైద్యుని దగ్గరికి వెళ్ళండి. అలానే మీకు ఉన్నటువంటి సెన్సిటివ్ తగ్గట్టుగా భార్యాభర్తలు దూరంగా ఉండడం కానీ, పిల్లలు భారీగా ఉండడం కానీ, పిల్లలు భార్య అందరూ దూరం అయిపోవటం, భార్య భర్తలు కూడా దూరం అయిపోవటం, పెద్దలకి పిల్లలకి పెద్ద దూరం అయిపోవటం ఎవరైనా ఉండి దీని మధ్యవర్తిగా ఎవరైనా ఉన్నారు అంటే కనుక వారిని పక్కన పెట్టేసి డైరెక్ట్ గా మీరు మాట్లాడితే కనుక ఎవరైతే మీన రాశిలో పుట్టినటువంటి ఉంటారో వారు కనుక కూర్చొని మాట్లాడితే ఖచ్చితంగా ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది 18వ తారీఖు తర్వాత అక్టోబర్ మాసంలో. కాబట్టి మీకున్నటువంటి ఏదైతే గౌరవం ఉంది, పొరుగు ఉంది, నాకు ఇది ఇగో ఉంది అనుకుండా అన్ని కట్ చేసేసుకొని ఆడ కూర్చొని మాట్లాడుకోండి. మీరు కోర్టు దాకా వెళ్ళేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూల వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేయొచ్చు. అలానే మీనరాశి వారికి మరొక అదృష్టం ఏంటంటే కనుక ఎక్కడైనా మీరు అప్పు ఇచ్చున్నారా, ఆ అప్పు ప్రయత్నపూర్వకంగా మీకు వచ్చేలా కనబడుతుంది. అది ఎప్పుడంటే 22వ తారీఖు అక్టోబర్ మాసం తర్వాత ప్రయత్నం చేయాలి. గురువుగారు చెప్పారు కదా అని దొరకదు, ప్రయత్నం చేస్తే గురువుగారు చెప్పింది అవుతుంది. అలానే ఇక మీకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఈ యొక్క శని భగవాన్ అశుభ దృష్టి కావచ్చు, రాహు కేతువుని అశుభ దృష్టి కావచ్చు, శుక్ర భగవాన్ అశుభ దృష్టి కావచ్చు, ఇవన్నీ కూడా మాకు ఉన్నాయి. ఇంకా పెళ్లిళ్ళు అవ్వట్లేదు, ఏది కూడా ముందుకు వెళ్ళట్లేదు గురువు గారు, మరి అష్టదిబ్బందులు లాగా ఏ పని అనుకున్నా ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా అది జాతక సమస్య కాదు. మీ లోపల ఏదో ఎవరో తెలియనటువంటి శత్రువు మీకు ఏదో చెడు ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఆ చెడు ప్రయత్నం చేయాలంటే కనుక మీకు కొన్ని సిమ్టమ్స్ ఏంటంటే కనుక కాళ్ళు చేతులు తిమ్మిరెక్కడము, నిద్ర పట్టకపోవడము, ఆందోళన, చికాకు, సరిగా తినలేకపోవడము, నీరసం రావడము, కళ్ళు బైర్లు కమ్మినట్టు ఉండడము, మొహం అంతా నల్లబారిపోవడము, కోళముఖంగా ఉండడం, కోపదారిగా ఉండడము, ఎదుటి వాళ్ళు ఎవరు కూడా అందరూ దూరం అయిపోవడం లాంటి సిమ్టమ్స్ మీరు ఏమైనా ఉంటే కనుక అది జాతకానికి సంబంధించి కాదు. మీకు ఏదో ప్రయత్నం జరిగింది అని అర్థం. దానికి పోవాలి, అది పోతేనే మీకు మళ్ళీ పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఎక్కడైనా మీకు సమీప దూరంలో గురువు గారు ఉంటే కనుక వారిని సందర్శించండి. వారిని కలిస్తే కనుక మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం చూపించేలా ఉంటుంది. కాబట్టి వాటితో పాటు ఇవి కూడా చెప్పేటువంటి దేవుని అనుగ్రహం కూడా మనకు కావాలి. కాబట్టి ఈ యొక్క పరిహారాలు కూడా చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు మీన రాశి వారు. అయితే మనకి ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆ ఒక దేవాది దేవుని యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సిందంటే కనుక ఏదైనా సరే వైష్ణవాలయం అంటే కనుక విష్ణుమూర్తి, రాముల వారు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, కృష్ణాలయం కావచ్చు, ఇలాంటి ఆలయాల్లో కనుక ఏదైనా వారంలో ఒక బుధవారం లేదా ఒక గురువారం రోజున పులిహోర నైవేద్యంగా సమర్పించుకోవాలి. నిమ్మకాయ అయినా పర్వాలేదు, అది చింతపండు అయినా పర్వాలేదు. ఈ పులిహోర నైవేద్యం సమర్పించడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆందోళన, చికాకు అవన్నీ కూడా తొలగిపోయేసి మనకి శత్రు యొక్క భయంతో పాటు ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్ని కూడా మనకి నెరవేలా ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి పరిహారం మనం నిర్వర్తించుకోవాలి. అలానే దీనితో పాటు ఎవరికి వారు ఈ నరదిష్టి ప్రభావితం కూడా మన మీద చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నరదిష్టి కూడా మనకు తగ్గేలాగా ఈ రాశి వారు పర్టికులర్ గా ప్రతిరోజైనా లేదా వారంలో ఒక్కరోజైనా సరే గురువారం లేదా శనివారం రోజున సాయం సంధి వేళలో కనుక ఇది మనకి పిటగ్రి అని ఉంటుంది. అంటే పటిక, మనకి ఇంటికి కట్టుకునే దిష్టి దోషాలు పోయేదానికి ఇంటికి కట్టుకునేటువంటి పటిక ఉంటుంది. ఆ పటిక ఒక 50 గ్రాములు సుమారుగా తీసుకొని, అంటే కాటా వేసుకోవాలనేది అవసరం లేదు, చిన్న సుమారు ఒక 50 నుంచి 100 గ్రాములు సుమారుగా ఆ పటిక తీసుకోండి. తెల్ల ఆవాలు 1 టీ స్పూన్ తీసుకోవాలి. అలానే గ్రీన్ కలర్ అంటే పచ్చిగా ఉండేటువంటి నిమ్మకాయ 1 తీసుకొని ఎవరికి వారే తల చుట్టూ క్లాక్ వైజ్ గా 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలి వరకు ఇలా దిగజారుగా తీసుకున్నటువంటి ఒక 7 టైమ్స్ తీసేసుకొని ఆ నిమ్మకాయ ఇంటికి దూరంగా వెళ్ళేసి కాలి కింద పెట్టేసి తొక్కేయాలి. ఎడం కాలు పెట్టి కింద పెట్టి తొక్కేయాలి. ఆ పటిక అలానే ఆవాలు ఆ పారేటువంటి నీటిలో కానీ పొదలుగా ఉన్నటువంటి చెట్లలో కానీ వేసేస్తే కనుక మనలో ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష కూడా తగ్గిపోతుంది, ఆందోళన కూడా తగ్గిపోతుంది, శత్రు భయం కూడా తగ్గిపోతుంది. ఏదైనా మనం ముందుగా అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరటానికి కూడా పనిచేస్తుంది. అలానే ఇక పోయిదట మీరు ఏది కూడా ఈ యొక్క అనుగ్రహాలతో పాటు అలానే మనకి దేవుని అనుగ్రహం కూడా ఉంటుంది. కాబట్టి మీరు మరొక రెమెడీ కూడా చేసుకుంటే చాలా మంచిది. నవగ్రహాలు ఏవైతే నవగ్రహాలు ఉన్నాయో ఈ నవగ్రహాల చుట్టూ 9 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఏదైనా శనివారం లేదా మంగళవారం 9 ఉదయం సమయంలో చేయాలి. ప్రదక్షిణ చేసుకుంటూ శనీశ్వరునికి, అంటే గ్రహాలన్నీ కూడా కొంచెం మార్పులు చేర్పులుగా ఉన్నాయి కాబట్టి అలానే శని భగవానుడు వచ్చేసి రాశి వారికి మనకి వెనకంజులో ఉన్నారు. అంటే
వెనక చూపులో ఉన్నాడు అనమాట. అలానే ముందు చూపు రావాలంటే నవంబర్ 23 తర్వాత వస్తుంది కాబట్టి ఆ నవంబర్ 23 తర్వాత కూడా ఈ రెమెడీ అనేది మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుని మంగళవారం లేదా శనివారం ఆ నవధాన్యాలు అనేది నవగ్రహాల మీద వేయాలి. అలానే శనీశ్వరుడి దగ్గర ఒక చిన్న మొల, ఒక చిన్న బిల్లం గెడ్డ, అలానే దీపారాజన చేయాలి. నువ్వుల నూనె కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకొని ఖచ్చితమైనటువంటి అదృష్టాన్ని మీరు పొందేలా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.